క్రీస్తు సువార్త ఈ వాక్యం వింటున్న వారికి చూస్తున్న వారికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాది వందనాలు. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుని వాక్యం క్రియలేని విశ్వాసం మృతం. అంటే మనలో ఏముండాలి? క్రియలు ఉండాలి. విశ్వాసం ఉంటే సరిపోదు. క్రియలు అంటే దేవుని మాటలు చెప్పడం, దేవుని కోసం చెప్పడం, అనేకమైన ఆత్మలు రక్షించడమే క్రియలు. విశ్వాసం అంటే దేవుని నమ్మటం. ఈరోజు మనం నేర్చుకునే పాఠం క్రియలేని విశ్వాసం మృతం. అంటే మన క్రియలు అన్నవి మన జీవితంలో ఉండాలని దేవుడు ఈరోజు నేర్చుకునే పాఠం. మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోయే ముందు మనం ప్రార్థన చేసుకుని వాక్యం భాగంలోకి వెళ్ళిపోతాం. మనం అందరం కళ్ళు మూసుకోండి అమ్మా. ఇక్కడ కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు. యవనస్తున్న బిడ్డలకి, పెద్దవారికి, చిన్నవారికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని వాక్యంలో మనం ముందు ప్రార్థన చేసుకుని వాక్యానికి సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా పరలోకమున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇగో ప్రభువా, ఈ సమయంలో మీ మాటలు చెప్పడానికి ప్రభువా మీ యవనస్తులైన బిడ్డలు ఇక్కడ కూడుకుని ఉన్నారు. ఇంకా అనేక మంది వాక్యం వింటున్నారు, చూస్తున్నారు ప్రభువా తండ్రి. ఇగో వాక్యం చెప్పడానికి జ్ఞానమును దయచేయండి, మాకు వివేకాన్ని ఇవ్వండి. ఎలా చెప్పాలో ప్రభువా మీ ఆత్మతో మాకు సహాయం చేయండి. అనేక మంది బిడ్డలకి మాటలు వినిపించడానికి, చెప్పడానికి ఆసక్తి మాలో దయచేయండి ప్రభువా. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ఎలా చెప్పాలో ప్రభువా మీరే మాట్లాడండి తండ్రి. మీకు వందనములు, స్తోత్రములు. కూడొచ్చిన ఇక్కడ బిడ్డలందరూ ఉన్నారు, ఈ వాక్యం వింటున్నారు, చూస్తున్నారు. వారందరూ ప్రభువా మాటల తండ్రి వినగలిగే మనసాలకు ఇవ్వండి తండ్రి. మాట్లాడేది మీరే, మేము కాదు తండ్రి. ప్రభువా మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి వాక్యం వినేవారిని, చూసేవారిని కూడా మీరు దీవించి ఆశీర్వించండి. మాటలు వినగలిగే, చూడగలిగే మనసాలకి ఇమ్మని ఈ కొద్ది ప్రార్థన మారక్షుడైన యేసుక్రీస్తు వారి నామములో అది వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీరు అందరూ కూడా ఆమేన్ అన్నారు. మౌనంగా ఉండకూడదు. దేవుని మాటలు చెప్పాడు. మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు దేవుని వాక్యం వెళ్ళి రాసి పెట్టుకున్నాను నేను. బైబిల్ తీసుకొని అందరూ క్రియలేని విశ్వాసం వ్రతం. అంటే మనం ఈరోజు నేర్చుకునే పాఠం ఏంటి? క్రియలు. ఏంటమ్మా మనం నేర్చుకుంటుంది? క్రియలు లేని విశ్వాసం వ్రతం అంట. అంటే మనం క్రియలు చేయాలి. దేవుని విషయంలో ఏదో క్రియారూపంగా దేవుని వద్దకు వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే దేవుడు ఉన్న లోకానికి వెళ్ళాలి. మన భూమి మీద ఏ క్రియ చేస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, ప్రతిదీ కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోద్ది. ప్రతిదీ మనం మేలు చేసినా, కీడు చేసినా, ప్రతి విషయం కూడా దేవుని వద్దకు వెళ్ళిపోద్ది. మన వాక్యం భాగంలో మొదటగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. మొదటి మాటగా బైబిల్ తీసుకోండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం తీసుకున్నారు అందరూ బైబిల్? యాకోబు పత్రిక మనుషుడు విశ్వాసమున మాత్రం కాక క్రియల మూలముగా నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించాలి. మనుషులు మనం ఎలా ఉండాలి? క్రియలు. విశ్వాసం మూలంగా ఎవరు కూడా దేవునికి ఇష్టం అవ్వలేరు. క్రియలు. మనందరం మౌనంగా ఉండాలమ్మా. దేవుని మాటల వైపు మీరందరూ కూడా చూడాలి. క్రియలు మనలో ఉండాలి, క్రియలు ఉండాలి. క్రియలు అంటే ఏంటి? దేవుని పని చేయాలి, అదే క్రియారూపంగా వెళ్తుందంట. క్రియలు లేని విశ్వాసం మృతము. మనలో క్రియలు ఉండాలంట. ప్రతి దేవుని కార్యక్రమం చెయ్యాలి. దేవుని పని విషయంలో మనం వెనకాడకూడదు. దేవుని మాటలు ఎదటి వారికి చెప్పాలి. ఒక ఆత్మను రక్షించాలి. దేవుడు ఏమంటాడో తెలిసే క్రియారూపంగా దేవుని వద్దకు వెళ్ళిపోవాలి. మనం చేసే ప్రతి కార్యం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం భూమి మీద ఉన్నప్పుడు ఏం చేయాలి? క్రియలు చేయాలి. మన దగ్గర విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు ఉండాలంటున్నాడు దేవుడు. ఆ క్రియలు మనలో ఉంటే మనలో విశ్వాసం ఉండదు, మనలో ఉంటుంది. ఈరోజు విశ్వాసం ఉంది అనేక మందికి, క్రియలు లేవు. క్రియలు అంటే ఏంటి తెలుసా? ఎంతోమందికి లేని వారి పట్ల ప్రార్థన చేయటం, దిక్కు లేని వారిని ఆదుకోవటం,
ఇవన్నీ క్రియారూపంగా వెళ్తాయంట. ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి వెళ్తాయి. మనం చేసే ప్రతి క్రియ ఎక్కడికి వెళ్తుంది? దేవుని సన్నిధికి వెళ్తుంది అంటున్నాడు దేవుడు. యాకోబు పత్రికలో మనం చూసాం కదా, క్రియలు లేనిదే విశ్వాసం. మనకి ఎంత విశ్వాసం ఉంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? నమ్మటం దేవుణ్ణి, అది విశ్వాసం అంటారు. నమ్మటం. మనం అందరం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి నమ్ముకుంటున్నాం. కానీ మనలో విశ్వాసం ఉందా? లేదు. క్రియలు లేవు. క్రియలు చేయాలి. దేవుని విషయంలో మనం ఏదో క్రియారూపంగా చేయాలి. అలా క్రియలు చేసిన ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అపొస్తలుల కార్యములు తీసుకోండి బైబిల్. మనం దేవుని యందు భయభక్తులుగా ఉండాలి. క్రియారూపంగా మనం చేసే ప్రతి ధర్మ కార్యములు, ప్రతి నీతి కార్యములు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు వెళ్ళిపోతాయి. మనం ఇటలీ పటాలమనే పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలి భక్తిపరుడైన కైసరిలో ఉండెను. అంటే కొర్నేలి అనే ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఇటలీ పటాలం అనే ఒక ఊర్లో, కైసరి అనే ఒక ఊర్లో ఉన్నాడు ఆయన. ఆయన ఏంటంటే దేవుని యందు భయభక్తులుగా నడుచుకుంటున్నాడు. ఆయన దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు వాక్యం, దేవుని వాక్యం. ఇటలీ పటాలం అనే ఒక ఊర్లో ఏం చేస్తున్నాడు ఆయన? ఒక శతాధిపతి అయిన కొర్నేలు అతని పేరు. అతను ఏం చేస్తున్నాడంటే అతను దేవుడిని ఎందు భయభక్తులుగా నడుచుకుంటున్నాడు. అతను చేసే ప్రతి కార్యములు కూడా దేవుని యొద్దకు వెళ్తున్నాయి. మనం ఇంకా 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం చదవండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతను కనబడించాలి. అంటే 3 గంటల టైంలోనంట కొర్నేలు నిదట్లో ఉన్నాడు. అతనికి ఒక దర్శనం వచ్చింది కొర్నేలికి. అతను దర్శనం వచ్చి కొర్నేలి అని ఒక దర్శనం రాగానే ఈ కొర్నేలి ఏం చేస్తున్నాడంటే అతను చేసే ప్రతి కార్యక్రమం ఆయన ఏం చేస్తున్నాడు? ధర్మకార్యాలు చేస్తున్నాడు. కొర్నేలు ధర్మకార్యాలు చేసే ప్రతి కార్యమును దేవుని యొద్దకు వెళ్ళి ఆకాశం ఒక దూత వచ్చింది. ఒక దేవదూత వచ్చి కొర్నేలి నీ ధర్మకార్యములు, నీ ప్రార్థనలో దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఇవన్నీ కూడా దేవుని యొద్దకు వెళ్ళిపోయి దేవుడి దూతను పంపించాడు, దేవదూతని. అప్పుడు దేవదూత వచ్చి కొర్నేలు కోసం చెప్తుంది. అంటే కొర్నేలు ఒక అన్యుడు, కానీ దేవుడు అంటే తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎలా ఉన్నాడు? దేవుని యందు భయభక్తులుగా నడుచుకుంటున్నాడు. దేవుని యందు జ్ఞానం కలిగి ఉన్నాడు. ఆయన ఉండగా దేవుని భక్తితో అనేక మందిని దేవుని వైపు నడిపిస్తున్నాడు. మనం అన్నది కూడా ఎలా ఉండాలంటే భయభక్తులుగా నడుచుకోమంటున్నాడు దేవుడు. దేవుని యందు మనం ఎలా ఉండాలి? అందరూ చెప్పండమ్మా. భయభక్తులు ఉండాలి. మనందరూ ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులుగా నడుచుకోవాలి. మా గడిచిన వారం మనం ఏమి నేర్చుకున్నాం? యెహోవా యందు భయభక్తులుగా ఉన్నవారు ఇలాగ ఆశీర్వదించబడతారు. మనం ఆయన యందు భయభక్తులుగా ఉంటే మనం ఆశీర్వదించబడతాం. మనం పోకిరీ చేష్టలతో అల్లరితో ఉండి దేవునికి విరోధంగా ఉన్నాం అనుకో, మనం దేవునికి దూరం అయిపోతాం అని మనం గడిచిన వారం నేర్చుకున్నాం. కానీ ఈ వారం మనం ఏంటంటే క్రియలు లేని విశ్వాసం మృతం. మనం విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు ఉండాలంటున్నాడు. ఈ క్రియలు అన్నవి ఎవరికున్నాయి? కొర్నేలికి కనపడుతున్నాయి. ఆయన భక్తిపరుడు. ఆయన ఇంకా రక్షణే పొందుకోలేదు. కొర్నేలు అన్యుడు. అంటే దేవుని యందు ఎలా ఉన్నాడు? ఆయన భయంతో భక్తితో ఉన్నాడు. కొర్నేలుకో దర్శనం వచ్చింది 3 గంటల సమయంలో. దర్శనం వస్తే ఒక దూత వచ్చి కొర్నేలి అనగానే లేచాడు. ప్రభువా చిత్తం ప్రభువా అన్నాడు. లగ్గాన్ని లేచి ఏమన్నాడు తెలుసా? కొర్నేలి నువ్వు చేసే ప్రతి కార్యములు, నీ ధర్మకార్యములు అన్నీ కూడా దేవుని సన్నిధికి చేరుకున్నాయి. మనము కూడా భూమి మీద చేసే ప్రతి కార్యములు కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోతాయి. మనం మంచి కార్యములు చెయ్యాలి. మనం ప్రతి చేసే క్రియ అంతా కూడా దేవుని యొద్దకు వెళ్ళిపోద్ది అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని యందు మనం భయభక్తులుగా నడుచుకోండి. క్రియలు లేని విశ్వాసం మృతం. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? జీవించుతున్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడివే. అంటే మనం బ్రతుకుతున్నా ఉన్న మన పేరు ఉంది, మనం మృతులమే అంటున్నాడు దేవుడు. ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ మాటలు. కానీ మనం ఎలా ఉండాలంటే మనం జీవించే సరిపోదు, మన దేవుని కొరకు మనం బ్రతకమంటున్నాడు. యాకోబు పత్రిక 25వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం. మనలో క్రియలు ఉండాలమ్మా. క్రియలు లేని విశ్వాసం మృతము.
క్రియలు లేని విశ్వాసం మృతం. దేవుని వాక్యంలో మనం బలపడాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుని మాట్లాడే ప్రతి మాట కూడా మనకి జ్ఞానం ఇస్తుంది. దేవుడి మాట వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది అని తెలుసుకున్నది. యాకోబు పత్రిక 2:25-26 వచనాలు మనం చూస్తున్నాం. చివరగా ఉంటాయి యాకోబు పత్రికలో చివరి పేజీలో మనకు 2వ అధ్యాయం చివరి మాటలు ఏం చెప్పేది. మనం నేర్చుకుంటే పాఠం ఏంటి? క్రియలు లేని విశ్వాసం మృతము. అంటే మా జీవితంలో ఉండాలి, క్రియలు ఉండాలి. ఈ క్రియ ఎక్కడికి వెళ్ళిపోద్ది? కొన్నేళ్ళు చేసిన ప్రతి క్రియ ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకం. దేవుడు ఉన్న లోకానికి వెళ్ళి జ్ఞాపకార్థంగా చేరిపోయి అక్కడికి. మనం భూమి మీద చేసే ప్రతి క్రియ కూడా చిన్న బిడ్డమైనా పెద్దవాడికైనా ఏం చెప్తుందంటే క్రియలు చెయ్యండి, మీరు దేవుని కోసం చెప్పండి. అందుకే క్రీస్తు సువార్త అని చెప్తూ ఈ మాటలు ఎందుకు చెప్తున్నావు? ఇది క్రియారూపంగా ఎక్కడికి వెళ్తుంది? దేవుని అంతకి వెళ్ళిపోద్ది. నేను బ్రతికినా జీవించినా దేవుని కొరకు బ్రతుకుతాను. నేను చేసే ప్రతి క్రియ దేవుని చెంతకు చేరుతుందని నేను నమ్ముతున్నాను విశ్వాసంతో. దేవునికి స్తోత్రం. దేవుడు చేసే కార్యములు గొప్పవి, ఆశ్చర్యమైనవి. మన 26వ వచనం చూద్దాం. 25 చదివేశారండి. ప్రాణం లేని శరీరం ఎలాగా మృతమే అలాగే క్రియలు లేని విశ్వాసం చాలా. అంటే మృతం అంటే మనకు ప్రాణం ఉంది. ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం, ప్రాణం ఉంది. ప్రాణం ఉందంటే దీనికి ఏంటి? చనిపోయేవానికి దీనికి విలువ లేదు. ఎక్కడితో మూల నడిపోతుంది, దానికి విలువే ఉండదు. అలాగే మన క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నాడు దేవుడు. మనం బ్రతుకుతున్నాం ప్రాణంతో. ఈ ప్రాణం పోయిందనుకో, ఇది మృతం ఏంటి? దేనికి పనిచేది? తీసుకెళ్ళి పడేస్తారు, మట్టిలో పడేస్తారు. అలాగే మన క్రియలు లేని విశ్వాసం. క్రియ అంటే ఏంటి? దేవుని పని చేయటం, దేవుని కొరకు బ్రతకటం, దేవుని కొరకు అనేక మందికి చెప్పటం, అది క్రియ. ఒక దిక్కులేని వారి కోసం ప్రార్థన చేయటం, అలాంటి వారిని ఆదరించటం. అనేక మంది, ఎంతోమంది ఉన్నారు మందుకు అలవాటు పడిపోయి, మద్యానికి అలవాటు పడిపోయి. అలాంటి ఆత్మలు రక్షించే దేవుడు ఏమంటుంది తెలుసా? దేవుడు ఎక్కువ నువ్వు ఇచ్చే ధనధాన్యాల వల్ల నువ్వు గొప్పవాడు అవ్వవు. దేవుడు ఇష్టపడేది ఏంటి తెలుసా? ఒక ఆత్మను రక్షించాలి. అనేక మద్యపద అనాటికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఏం చేయాలి తెలుసా? పరలోకం మంది తండ్రి సంతోషించేది ఏంటి తెలుసా? 100 మంది నీతిమంతుల కంటే ఒక పాపి రక్షించబడతాం. ఒక పాప అంటే అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళందరిలో ఒక్కడికి దేవుని వాక్యం చెప్పి వాడు రక్షించబడితే దేవుడు పరలోకంలో ఎక్కువ సంతోషిస్తాడంట. 100,000 దూతలతో ఆయనకు సంతోషం కలుగుతుంది అంటున్నాడు దేవుడు. మనం లోకస్వార్తలో మాటలు ఉన్నాయి, మనం చూసుకోక్కర్లేదు, ఎన్నోసార్లు చెప్పేసి. అలాగే సంతోషం కలగాలంటే మనం దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉండాలి, దేవుడు ఇష్టపడే పిల్లలుగా మనం ఉండాలి. చివరిగా ఒక వచనం చదువుకుని మనం ముగించుకుందాం. 26. రాహేలు అనే ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ కూడా దీంట్లో రాయబడింది చివరి వచనంలో. ఆవిడ ఏంటంటే దూతలను కూడా చేర్చుకుందంట. రాహేలు ఆవిడ పేరు. 25లో 26లో ఉంది ఆ వచనం. ఆవిడ దేవదూతలను కూడా చేర్చుకుంటే దూతల్ని అటువల్ని ఈ మాట మీద చదవండి. రాహాబు అని ఒక వేశ్య దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపివేసినప్పుడు ఆవిడ క్రియల మూలంగా నీతిమంతులుగా పిలువబడింది కదా. రాహాలి అనే ఒక స్త్రీ, ఆవిడ వేశ్య. ఆవిడ ఎంత చెడ్డదైనా దేవుడు రాయించాడు గ్రంథంలోని. ఎందుకంటే ఆవిడ కూడా క్రియల రూపంగా నీతిమంతులుగా పిలువబడ్డది ఆవిడ. మనము కూడా దేవుని విషయంలో ఏదో క్రియ చేయాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. మనం బ్రతుకుతున్నామన్న పేరు మనలో ఉంది. మనలో ఏంటి? మనం మృతం అంటున్నాడు దేవుడు. మనందరూ తెలుసుకోవాల్సిన పాఠం ఏంటమ్మా ఈరోజు? క్రియలు లేని విశ్వాసం మృతం. మనందరూ చెప్పండి, క్రియలు లేని విశ్వాసం మృతం అంట. మనందరికీ క్రియలు ఉండాలి. మీరు దేవుని కోసం చెప్పండి. మీరు ఆడుకున్నప్పుడు కానీ యవనస్తులైన బిడ్డలో మీరు అందరూ ఏం చేయాలంటే క్రియలు అంటే దేవుని కోసం సువార్త చెప్పటం, మంచి పనులు చేయటం, అయ్యే క్రియలు. అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? దేవుని సన్నిధికి చేరుకుంటాయి. అప్పుడు నీది ప్రతి చేసిన క్రియారూపంగా దేవుని సన్నిధికి వెళ్ళిపోద్ది. మనం భూమి మీద ఉన్నప్పుడు ప్రతి క్రియారూపం దేవుని చెంతకు చేరుతుంది. ఈ క్రియలు లేని విశ్వాసం మృతం అంట. మన ప్రాణం ఉన్నని చెప్పి మనం విలువ ఉంటుంది, ప్రాణం పోతే విలువ లేదు, మనం తీసుకెళ్ళి పడేస్తారు మట్టిలోని. అలాగే మనలో క్రియలు లేకపోతే వేస్ట్. క్రియ అంటే క్రియారూపంగా దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. మనం భూమి మీద ప్రతి క్రియారూపం దేవుని కొరకు చేయాలి. దిక్కులేని వారిని ఆదుకోవటం, అప్పు లేని వారిని ఆదరించడం, అనేక క్రియారూపంగా చెయ్యాలని
దేవుడు పరిశుద్ధమైన లేఖనంలో మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను చెప్పే మాటలు కాదు, ప్రతి మాట కూడా దేవుడు మనకు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ దేవుడు ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఆయనకి స్తోత్రములు, ఆయనకు వందనాలు చెల్లించుకుంటూ నా మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. మనం మరొక వారం మనం అందరం ఇలాగే కలుసుకుండి మనం ఆరాధించుకుంటే దేవుని వాక్యం మళ్ళీ మరొక వారం చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు. ఇదిగో ప్రభువా, క్రియలు లేని విశ్వాసం మృతం అని మీ వాక్యం చెలవెత్తుంది. ప్రభువా, మాలో విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు ఉండాలి తండ్రి. క్రియలు మా జీవితంలో మేము అనేక మందికి క్రియారూపంగా ప్రభువా ఈ వాక్యం చెప్పబడాలి, అనేక ఆత్మలను రక్షించబడాలి తండ్రి. ఇది మేము చేసేది కాదు ప్రభువా, మీ చిత్తం ప్రభువా తండ్రి. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో వారిని దీవించండి. క్రియలు లేని విశ్వాసం మృతం అన్నారు. ఇదిగో ప్రాణం ఉంటేనే ప్రభువా విలువ తండ్రి. ఈ శరీరం ఉన్నా అది మృతమే తండ్రి. అలాగే ప్రభువా, మాలో విశ్వాసం అన్నది ఉంటే సరిపోదు, క్రియలు ఉండాలి దేవా. క్రియలు మా అందరూ ఈ చిన్న బిడ్డలకి మాకు క్రియారూపంగా ప్రభువా మంచి కార్యములు కొన్నేళ్ళు ఎలాగైతే ప్రభువా మీ అందరూ భయభక్తులుగా నడుచుకుండి ధర్మ కార్యములు చేశాడు, మేము కూడా అలాగా తండ్రి కార్యములు చేయవారిలా మేము ఉండాలి తండ్రి. క్రియలు చేసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించండి. ఇక్కడ కూడున్న యవనస్తుని బిడ్డలు, పెద్దవారిని, చిన్నవారిని, ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు కాపాడండి, దీవించండి. ఇదిగో క్రీస్తు సువార్తని ఈ వాక్యం చెప్తున్నాం ప్రభువా. అనేక మందికి మాటలు దీవెనగా ఆశీర్వాదంగా ఈ మాటల హృదయాల్లో భద్రపరచండి. విన్న మాటలను విడిచిపెట్టే బిడ్డలుగా కాకుండా విని దాని ప్రకారంగా బ్రతకడానికి జ్ఞానముని బుద్ధిని దయచేయమని దేవా తండ్రి మీకు వందనములు స్తోత్రములు 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఈ వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ఫలింపు చేయమని మీకే స్తోత్రములు మీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ కూడా నా వందనాలు.